హలో హాయ్ అందరికీ నమస్తే। ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలను దిశ తెలుగు ఎలక్ట్రానిక్ దినపత్రిక ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను। వీడియోను దయచేసి పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్। మార్గశిర మాసం బహుళ దశమి, సూర్యోదయం 6 గంటల 20 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 34 నిమిషాలు, గరిష్టం 31.4 డిగ్రీలు, కనిష్టం 14.8 డిగ్రీలు అని చెప్పేసి వార్త। ప్రధాన వార్తలు చూసుకుంటే గ్యారంటీల్లో మరో 3, గృహజ్యోతితో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మి కింద 500కే గ్యాస్ సిలిండర్, చేయితతో పింఛన్ 4000కు పెంపు, లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అమలుకు సంబంధించి వార్త। రేషన్ కార్డుల రద్దు ప్రచారం అబద్ధం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ అని చెప్పేసి ఏదైతే అబద్ధ ప్రచారం ఉందో దానిపై మంత్రి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది। 5గురు దుర్మరణం, బైకు ఆటోను ఢీకొన్న డీసీఎం, మృతుల్లో 2 చిన్నారులు, మరో 2కి తీవ్ర గాయాలు। మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్లో ఘటన, రోడ్డుపై గ్రామస్తుల ఆందోళన, డీసీఎం దహనం అని చెప్పేసి 5గురు చనిపోయిన సంబంధించిన వార్త। నిజంగా 5గురు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది ఒక దారుణం। అట్లుంటుంది మనతోటి మళ్ళీ టాప్, ఆసియా కుబేరుడుగా ఆదాని 97 బిలియన్లతో అగ్రస్థానం, బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడి అని చెప్పేసి గతంలో దాదాపు ప్రపంచ కుబేరుడుగా అవతరిస్తున్న తరుణంలో ఆదానిపై వచ్చిన ఆరోపణల కారణంగా చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళడం జరిగింది। మళ్ళీ చాలా తక్కువ సమయంలో తిరిగి ఆసియా కుబేరుడుగా ఎదిగినటువంటి ఆదాని అతని పరంగా, అతని సక్సెస్ పరంగా నిజంగా ఇది గ్రేటు। ఇతనికి లబ్ధి ఏ విధంగా చేకూరిందో తెలియదు కానీ ఇది గ్రేట్ కాబట్టి అట్లుంటుంది మనతో అని చెప్పేసి దిశలో ఒక హెడ్లైన్। పట్నం వర్సెస్ పైలట్, చేవెళ్ల పార్లమెంటు సమీక్షలో రగడ, హరీష్ రావు ముందే కుర్చీలు విసిరేసుకున్న నేతలు చేసుకునేదాకా వెళ్ళినట్టు టాక్। ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం। అదేవిధంగా వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడేందుకు యత్నించా కానీ కమ్యూనికేట్ చేయలేకపోయా, ఆయన బతుకుంటే షర్మిల పార్టీ మారకుండా అడ్డుకునేవారు, కేఏ పాల్ విచిత్ర వ్యాఖ్యలు। చనిపోయిన వైఎస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసిన అని చెప్పేసి కేఏ పాల్ విచిత్ర వ్యాఖ్యలు। 2020 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్, జూన్ 1 నుంచి 29 వరకు టోర్నీ, అదే నెల 9న భారత్ పాక్ 4 అని చెప్పేసి క్రికెట్కు సంబంధించినటువంటి ఒక వార్త। ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్టర్, హాస్టల్లో పాల్పోస్తున్న వ్యాపారికి దశల వారీగా బిల్లులు, అందుకు 50,000 డిమాండ్ చేసిన కిష్టయ్య, డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు అని చెప్పేసి ఒక వార్త। కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు రాజేంద్రనగర్లో కేటాయింపు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్। గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్, ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన, గత ఎన్నికల్లో 1.49 లక్షల ఓట్లతో సెకండ్ ప్లేస్ అని చెప్పేసి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్త। బీఆర్ఎస్కు జులక్, ఈసీ జులక్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 2 స్థానాలకు విడివిడిగా ఎన్నికలు, ఫలితంగా ఆ 2 కాంగ్రెస్కే, గులాబీ నేతల పరేషాన్। అయితే బీఆర్ఎస్కు ఈసీ జులక్ అనేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు అనేది పాడి కౌశిక్ రెడ్డి మరియు కడియం శ్రీహరి స్థానాలు భర్తీ చేస్తున్నారు। ఇందులో ఓటర్లు ఎమ్మెల్యేలే। అయితే ఇప్పుడు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 64 ఉన్నాయి। అయితే ఈసీ లెక్కల ప్రకారం ఏంటంటే 2 ఒకేసారి చేసినట్లయితే 40 స్థానాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు వేయాలి। ఇట్లయితే మన బీఆర్ఎస్ పార్టీకి 39 ఉన్నాయి, ఎవరన్నా ఒకరు సపోర్ట్ చేస్తే 40 అవుతాయి కాబట్టి వాళ్ళకు ఒక స్థానం వచ్చే అవకాశం ఉండేది 2 ఒక్కసారి జరిపితే। కానీ ఒక్కొక్కటి విడివిడిగా జరిపితే ఏంటంటే ఎక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను అంటే 2 సార్లు అదే గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఒక రకంగా బీఆర్ఎస్కు ఇది ఓటమి అని చెప్పేసి ఈ వార్త। వచ్చే వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, 25 నుంచి 30 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఉమ్మడి జిల్లాల వారీగా నియామకం, పార్టీలో జోష్ పెంచేందుకే ప్లాన్। అంటే ఈ నామినేటెడ్ పోస్టులు అనేది ఏం తక్కువ కాకుండా అధికార పార్టీలో నామినేటెడ్ పోస్ట్ అనేది కూడా చాలా కీలకము కాబట్టి ఎన్నికల ముందు ఈ యొక్క ఎత్తుగడ। యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ సంపూర్ణ ప్రక్షాళన దిశగా సర్కార్ ప్లానింగ్ అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేసే టీఎస్పీఎస్సీని సంపూర్ణంగా మార్చే ప్రక్రియ జరుగుతుందనేదే ప్రధాన వార్త। సర్కారు స్కీమ్స్ నుంచి కేసీఆర్ అవుట్, పథకాల సామగ్రిపై ఆయన పేరుతో పాటు బొమ్మల తొలగింపు, హెల్త్ వెల్ఫేర్ శాఖలకు సర్కార్ ఆదేశం, ఆ స్థానంలో కొత్త పేర్లు పెట్టే ఆలోచన అని చెప్పేసి ప్రభుత్వ పథకాల ఏవైతే ఉన్నాయో వాటిలో మన కేసీఆర్ గారి ఫోటో కానీ లేకుంటే ఆయన పేరు కానీ ఉన్న సందర్భంలో వాటిని అన్నీ తొలగించాలని చెప్పేసి ఈ యొక్క ఆర్డరు పాస్ అయిందని చెప్పేసి ఉత్తర్వు। 33 జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యుల తొలగింపు అని చెప్పేసి ఒక వార్త। రాజకీయ అక్కస్తోనే పథకాల రద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి వార్త। వీడియో క్లారిటీ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।